ఒకళ్ళ నోటి దగ్గర ముద్ద తీసేసి నువ్వు ఆకలితో అలమటించు అని చెప్పి ఆ తరువాత ఒక 3 ఏళ్ల తర్వాత నీ ఆకలిని నేను తీరుస్తానంటూ అందులో కొందరి ఆకలి తీర్చి నా అంత ఉదార హృదయుడు ఎవరూ లేడన్నాడట వెనకడికొకడు. ఇప్పుడు అట్లా ఉంది పరిస్థితి. 22A జాబితాలో ఉన్నటువంటి నిషేధిత జాబితాలో ఉన్నటువంటి ప్రభుత్వ స్థలాలు ఆక్రమించుకునో లేకపోతే గనక పోరంబోకు స్థలాలు ఆక్రమించుకునినో లేదా ఆల్రెడీ దశాబ్దాల తరబడి ఉన్నటువంటి వాళ్ళని పర్మనెంట్ చేస్తామని ఎవరు చెప్పారు? చంద్రబాబు గారే కదా చెప్పింది. మరి అదే జగన్ టైంలో ఆల్రెడీ పట్టాలు ఎప్పుడో ఇచ్చేశారు. పట్టాలు ఇచ్చిన ఇళ్లలోనే ఉన్నారు. పట్టాలు ఇచ్చిన పొలాలనే సేద్యం చేసుకుంటున్నారు. అలాంటి వాళ్ళు అమ్ముకోవడానికి లేని హక్కుని అమ్ముకోవడానికి కల్పిస్తూ, ఆ భూమి మీద లేని హక్కుని ఆ భూమి మీద కల్పిస్తూ ఆదేశాలు ఇస్తే, రిజిస్ట్రేషన్ కూడా చెయ్యమని ఆదేశాలు ఇస్తే, ఆ ఆదేశాలకి అడ్డదిడ్డమైన భాష్యాలు చెప్పినటువంటి ఈనాడు జ్యోతి సాక్షిగా, అదేదో వైసీపీ వాళ్ళు కొనేసుకుని అమ్మేసుకుంటున్నారంటూ ప్రజల్ని మోసం చేసిన సాక్షిగా దాని మీద నిషేధం పెట్టారు. 2 ఏళ్ళు అయిపోయింది. దాన్ని వెరిఫై అన్నారు, దర్యాప్తు అన్నారు, ఆ కమిటీ అన్నారు, ఆ సిట్ అన్నారు, ఈ సిట్ అన్నారు, వాడి జాతకం తేలిపోయింది అన్నారు, ఈడి జాతకం తేలిపోయింది అన్నారు. ఏమీ తేల్లా, బూడిద తప్ప. ఫైనల్గా ఏమైంది? ఏ యాక్షన్ తీసుకోలేదు, ఎవడు ఏది కబ్జా చేశాడని తేలలేదు. తర్వాత ఏమైంది అంటే ఇట్లా కొనుక్కున్నాయి అన్నటువంటిది ఉంటుంది. అమ్మడానికే కదా ఇచ్చింది, కొనుక్కోవడానికి. దాంట్లో ఏం తెలుస్తారు? ఏమీ లేదు. ఇప్పుడు అమరావతిలో భూములు మేము కొనుక్కున్నాం తప్పేంటంటే అని అడగలేదు అంతకుముందు. అది అసైన్ భూములనే కొనుక్కున్నదాన్ని. కాబట్టి ఇక్కడ అది నడిచింది. ఇప్పుడు ఇక మళ్ళీ ఈనాడు జ్యోతి రాసుకొచ్చినాయి కదా, వాళ్ళందరికీ కూడా నోటి దగ్గరకు వచ్చిన ముద్దలు ఆక్కున్నారని తిడుతున్నారని. కాబట్టి అర్జెంటుగా చేయమంటే అధికారులు అడ్డుపడుతున్నారని కథలు చెప్పారు కదా. ఇప్పుడు చంద్రబాబు గారు ఏమంటారంటే ఏడాదిలోగా పరిష్కరిస్తారట. గత ప్రభుత్వంలో ప్రజల ఆస్తు నిషేధ జాబితాలో పెట్టి పైశాచిక ఆనందం పొందారు. ఇప్పుడు వాటిని పరిష్కరిస్తున్న ఏడాదిలో ఒక కొలిక్కి తెస్తా. ఎవరు పెట్టారు? గత ప్రభుత్వంలో పెట్టిన దాన్ని మీరు చేస్తారు, మీ ప్రభుత్వంలో పెడతారు. అసలు నిషేధితం అనేటటువంటి నా భూమి మీద నాకున్న హక్కు నువ్వెవడే తీయడానికి? అసలు ఎందుకు తీసావు? అది కదా ఇక్కడ ప్రశ్న. నోటి దగ్గరకు వచ్చిన ముద్దని లాగేసి మళ్ళీ అన్నం పెడతానని చెప్తున్నట్టుంది ఇది.